దశాబ్దాల కాలంగా మారుమూల గ్రామాల పంట పొలాలను కలుపుకుపోయే బైర్హెండ్ బండ దారిని మూసేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఎంఆర్ఓను రైతులు కలిశారు. బైరబెండకి వెళ్లే మార్గాన్ని ఆక్రమించిన పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. సాగు చేయని 10,000 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొని ఫ్యాక్టరీని నిర్మించడం అన్యాయమని అన్నారు. వైసీపీ హయాంలో అధికారులు పోలీసుల అండతో రైతులను బెదిరించి వ్యవసాయ భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఇక రైతుల వద్ద తీసుకున్న భూములకు ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని వాపోయారు. దీనిపైన ఎంఆర్ఓ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. రైతులు గోపిచెట్టుపల్లి ఆ చుట్టుపక్కల దాదాపు ఒక 10 ఊర్లకు సంబంధించిన వాళ్ళు రైతులకి ఆ ఫ్యాక్టరీ పైపుల ఫ్యాక్టరీకి ఏదో కాళహస్తి పైపుల ఫ్యాక్టరీ అంట ఆల్రెడీ ఎంఆర్ఓ సార్ నేను ఒకసారి పోయినాము. పాత స్కెచ్లో 20 అడుగుల రోడ్డు ఉంది. దాన్ని ఎంఆర్ఓ సార్ వచ్చింటే ఆ రోజు ఇద్దరు పోయినాం, నేను ఎంఆర్ఓ సార్ ఇద్దరు పోయినాం. రైతులంతా వచ్చినారు. అందరూ ముందర వాళ్ళు 20 అడుగుల రోడ్డు వదులుతామని చెప్పినారు. స్కెచ్లో ఉండే రోడ్డు, పాత స్కెచ్లో ఉండే రోడ్డు. మళ్ళీ కొద్ది రోజులు పనిచ్చి వీళ్ళు మాకు రైతులంతా వచ్చి ఆ దారి వదలలేదు, దారి క్లోజ్ చేస్తున్నారంటే మళ్ళీ వాటికి పోయినాం. వాటికి పోతే రెస్పాన్స్ లేదు. కనీసం ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళు కేర్లెస్గా ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు. అది ఎక్కువ ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అర్ధ ఎకరాలు ఉండే రైతులే ఉండేది. దాంట్లో రైతులకి ఏ ఒక్కరికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు పల్లెల్లో అనగబెట్టి వాళ్ళని అప్పుడున్న ఎంఆర్ఓ కానీ అప్పుడున్న వాళ్ళు ఎవరైనా సరే పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లో కాపులా పెట్టి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దానికి సరైన నష్టపరిహారం కట్టించినలా. అది ఎన్ని ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎంత నష్టపరిహారం కట్టించినారు. ఆ దారులు ఫ్యాక్టరీలో వాళ్ళు కాంప్రమైజ్ కాకపోతే ఫ్యాక్టరీలో ఏ దారులు ఉన్నాయి బండిదారులు మొత్తం బండిదారులు అంతా పొలాలకు వదలాల్సిందే. వాళ్ళు ఫ్యాక్టరీ కావాలంటే ఇంకో పక్క కట్టుకొని పుంగనూరు సర్కిల్లో దాదాపు 10,000 ఎకరాలు ఉన్నాయి అనవసరమైన ల్యాండ్స్. ఆ ల్యాండ్స్లో మన ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా అక్కడ క్యాన్సిల్ చేయించి ఇక్కడ పెట్టించినాయి. మాకేం ఇబ్బంది లేదు. మేలంతోటి రైతులు